హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 9వ తేదీ శుక్రవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీ కోపంతో చీమల గుట్టలాగున్న సమస్యలను కొండంత చేయగలుగుతారు. ఇది మీ కుటుంబాన్నే అప్సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారవుతారు. కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి. శోకం యొక్కది గంటలో లేదా మీరు పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందనేది బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి. అధిక వ్యయాన్ని నివారించండి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని, ముందుకు రానున్న దాన్ని ఎదురు చూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. ఈ రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి ఉపయోగిస్తారు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు కొలుస్తారు. మీరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, దృఢంగా ఉండటానికి పాలు, పెరుగు, కర్పూరం, తెల్ల పువ్వులు ఎవరికైనా దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారం అందించే విధంగా దాంట్లో ఆలస్యం ఏమైనా ఉంటే కోలుకుంటారు. మళ్ళీ మీ శక్తిని పుంజుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీరు మీ యొక్క పాత స్నేహితుడి సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోష పెడుతుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలలను తెస్తుంది. కష్టపడి పనిచేయడం, ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయటం వలన మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడిన కిరిని మీరెక్కడైనా మూలాల్లో ఉంచండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందటం వలన ప్రశాంతతను, హాయిని పొందుతారు. ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయటం. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ఒక్కవైపు ఆకర్షణ మీకు కేవలం తలనొప్పి తెస్తుంది. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమ జీవితం కోసం మీ ప్రియుడు లేదంటే ప్రేయసికి బహుమతిగా నలుపు, తెలుపు దుస్తులను ఇవ్వండి. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మాత్రం బాగానే ఉంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని, రూపాన్ని మెరుగుదిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలా చేస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. మీ పరిశ్రమకి అలాగే మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ప్రేమకయ్యే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, చెత్తలో ఇత్తడి, ఇనుము ఇలాంటి వ్యర్థ ఉంటే పడేసేయండి. మీ ఇల్లు చాలా పైభాగం అల్మారాలు ఏమైనా ఉంటే కూడా తీసేయండి. ఈ రోజు ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని అయితే చేయండి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు. ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. మీ హృదయ స్పందనలు కూడా మీ జీవిత భాగస్వామి గుండె చెప్పులతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తూ ఉండే రోజు అవుతుంది. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండటం అవసరం. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి
ఉంటుంది. వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టంగా అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ రోజువారీ ఆహారంలో ఏదైనా రూపంలో నల్ల మిరియాలు తీసుకోండి. మంచి ఆర్థిక స్థితి ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు బాగానే ఉంటుంది. సంపద, కుటుంబం, ఉద్యోగం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను తెస్తుంది. అనుకోని వనరుల ద్వారా వచ్చే ధన లాభాలు రోజును కాంతివంతం చేస్తాయి. మీ కుటుంబ సభ్యుల పట్ల మీ దబాయింపు తత్వం పనికిరాని వాదనలకు దారితీసే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు మీ స్వీట్ హార్ట్కి భావోద్వేగపూరితమైన విషయాలు, అలాగే కొన్ని చెప్పకపోతే మంచిది. వినోదాలకు, సరదాలకు మంచి రోజు. కానీ ఒకవేళ మీరు పని చేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు మీరు ఖాళీ సమయంలో మీకు నచ్చని పని చేయాలి అనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావటం వల్ల మీరు ఆ పనులను చేయలేరు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరైనా కానీ మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక అది తన నుంచి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గురువారాలలో చమురు వినియోగాన్ని తలకి పెట్టుకోవడం ఇలాంటివి చేయకండి. ఇలా చేయకపోతే ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు సంపద బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే నాయకత్వ లక్షణం అనేది ఈరోజు ఆత్మవిశ్వాసంలో ఉంటుందనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతూ ఉంటారు. మీ కార్డులను బాగా ఆడితే ఈరోజు మీకు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వల్ల మీ శ్రీమతి అప్సెట్ అవుతారు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేస్తుంది. కష్టపడి పనిచేయటం, ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరుస్తుంది. దాంతో కొంత కాలంగా మీరు అప్సెట్ అవుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక ఉపయుక్త శరీరం కోసం ఒక ధ్వని మనస్సు సాధించడానికి పరమశివునికి దతూరా విత్తనాలనేది పెట్టండి. ఈరోజు సంపద, ఉద్యోగం బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానానికి హాని కలిగిస్తుంది. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందుతారు. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, హనుమాన్ చాలీసాను గుర్తు చేసుకోండి. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు సంపద, ఉద్యోగం బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే రక్తపోటు గల వాళ్ళు దానిని తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకుంటే మంచిది. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీకు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు. అనుకోని ఎదురు చూడని చోట నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండైనా మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయకుండా చూడండి. చెడు కాలం కూడా మనకు బోలెడిస్తుంది. సో ఈ రోజు మీరు జీవిత పాఠాలను నేర్చుకోండి. ప్రేమకయ్యే జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటం
జరగడంతో లాభదాయకమైన రోజు అవుతుంది. ఇక మీరు విశ్వ విజేతలవుతారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీరు జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఇంట్లో పండు కాసే మొక్కలు కలిగి ఉంటే కుటుంబ జీవితం కోసం పవిత్రంగా చూసుకోండి. ఈ రోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే బలమైన పునర్నిశ్శబ్దం, నిభీర్తి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీరు ఆధీనంలో ఉంచుకోలేగా మీకు సహకరిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించగలకపోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ప్లాన్, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది. బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలు తెచ్చే అవకాశం ఉంటుంది. ఉదారత, సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీకు విషయం తెలుసా, మీ జీవిత భాగస్వామి ఈరోజు ఏంజెల్ లాగా కనిపిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ముడి పసుపు, కుంకుమ, పసుపు గంధం, పసుపు గ్రాముల మూలంకి సంబంధించినవన్నీ కూడా ఒక చెట్టులో పెట్టండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు, ఉద్యోగ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతో గడపండి. మీకు బాగా నచ్చే పని చేయండి. ధన లాభాలు మీరు అనుకున్నంతగా రాకపోవచ్చు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటున్నారనేది ఆహ్వానించండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యేక మిమ్మల్ని వెనక్కు నెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం అయితే దొరుకుతుంది. మీరు ఆడుకోవడానికి లేదా జిమ్కి వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీరు మీ ప్రేమికులను కలవడానికి వెళ్లే ముందు మీ నుదిటిపై కుంకుమను పెట్టుకోండి. ప్రేమ బంధం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు కుటుంబం బాగానే ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మే 9 శుక్రవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. శుభమస్తు.